మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఒక శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం రజనీ గారి కారులోకి వెళ్ళి రజనీ గారిని బయటకు లాగేసి దౌర్జన్యం చేసి కారులోకి దొరబడి ఆ సిఐ గారు ఆ శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. అది కాకి దుస్తులు ధరించినటువంటి ఒక పోలీసు ఆ విధంగా చేశాడు. ఆయన పోలీసా లేకపోతే రౌడీనా అనేటువంటి పరిస్థితి ఆ సీన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అసలు ఏంటిది? శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన చేసిన తప్పేమిటి? శ్రీకాంత్ రెడ్డి ఎవరు అనే విషయాలు కొద్దిగా ఇక్కడ మనం చర్చించుకుందాం. మాజీ మంత్రివర్యులు ఆమె దగ్గర పనిచేసేటటువంటి ఒక యువకుడు ఆయన మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారో తెలుసా? నిన్న ఉదయమే. ఎప్పుడు జరిగిందో సంఘటన తెలుసా? ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని నిన్న ఉదయం కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేశారు. సిఐ గారు వెంటనే హుటాహుటిన వెళ్ళి అని పట్టుకురావడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఉందిలే, రజనీ గారిని మ్యాన్ హ్యాండిల్ చేసేదానికి వెళ్ళిపోయారు. ఆ సుబ్బనాయుడు గారు అంటే ఆయన సిఐ గారు చాలా అమితోత్సాహాన్ని ప్రదర్శించారు. రజనీ గారి కారులోకి వెళ్ళి రజనీ గారు నివారిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకొని ఒక రౌడీని ఒక సంఘ విద్రోహ శక్తిని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు. లాక్కొచ్చి ఏం చేశారబ్బా? మళ్ళీ నెక్స్ట్ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే ఏమైంది? కోర్టు వారు ఇది కేవలం 41 నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసు అని వెంటనే బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఏమైంది సుబ్బనాయుడు గారు? మీరు చేసినటువంటి ఈ దౌర్జన్య కాండ వలన ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి. 41 నోటీస్ ఇచ్చి పంపించేసేటటువంటి కేసులో ఒక ఎక్యూజ్డ్ని మీరు తీసుకురావడం కోసం మాజీ మంత్రివర్యులు మహిళ అయినటువంటి రజనీ గారిని కూడా మ్యాన్ హ్యాండిల్ చేసే స్థాయికి మీరు వెళ్ళారు అంటే మీరు పోలీస్ ఆఫీసరా లేకపోతే తెలుగుదేశం పార్టీకి తరపున గూండాగిరి చేయడానికి మీరు కాకి బట్టలు వేసుకున్నారా అనేటువంటి సందేహం నాకే కాదు, ఆ సంఘటన విన్నవారికి